The age of the son is 25% less than the age of the father, but how much older is the father than the age of the son? కుమారుని వయస్సు తండ్రి వయస్సు కంటే 25% తక్కువ. అయితే కుమారుని వయస్సు కంటే తండ్రి వయస్సు ఎంత ఎక్కువ అంటున్నాడు. ఇక్కడ మనకి ఇలా పర్సంటేజ్ ఇచ్చినప్పుడు మనం ఫాదర్ ఏజ్తో సన్ ఏజ్ని కంపారిజన్ చేస్తాడు. 25% తక్కువ అంటున్నాడు కాబట్టి ఫాదర్ ఏజ్ని మనం 100%గా తీసుకుంటే ఇప్పుడు సన్ ఏజ్ ఏమవుతుందంటే 25% లెస్ కాబట్టి 75% అవుతుంది. అయితే ఇప్పుడు కుమారుని వయస్సు కంటే తండ్రి వయస్సు ఎంత ఎక్కువ అంటున్నాడు, కంపారిజన్ చేయమంటున్నాడు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఫాదర్ ఏజ్ 100/75 ఇంటూ 100 చేస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఇక్కడ 25 4 25 3 క్యాన్సిల్ అయిపోతుంది. 4 × 100 400/3. 400/3 అంటే మనకి 133 1/3% వస్తుంది. అంటే మనకి ఇక్కడ 133 1/3% వచ్చింది. ఫాదర్ని మనం 100% అనుకున్నాం కాబట్టి ఎంత ఎక్కువ అంటే ఎంత ఎక్కువ ఉంది, ఇక్కడ 33 1/3% ఎక్కువగా ఉంది. అంటే తండ్రి వయస్సు కుమారుని వయస్సు కంటే 33 1/3% ఎక్కువ.